ఒక్క సిగరెట్ ఒక మనిషి యొక్క ఆయుష్ను 10 నిమిషాలు తగ్గిస్తుందట. నీకేదో కొంచెం బ్రెయిన్ని ఆహ్లాదపరిచినట్టుగా కనిపించవచ్చు, కానీ 10 నిమిషాల ఆయుష్ పోద్దు నువ్వు ధూమపానం చేయడం ద్వారా. ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే మానేసేయండి, మీ జీవితం పాడైపోతుంది. కొంతమంది అంటారు సిగరెట్ తాగొద్దు అని బైబిల్ ఎక్కడ చూపించాను వెస్లీ గారు. మొత్తం 66 పుస్తకాల్లో మొత్తం బైబిల్ గ్రంథాలు 66 పుస్తకాల్లో ఉన్న ఈ అధ్యాయాలన్నింటిలో ఎక్కడైనా నా కుమారుడా నువ్వు సిగరెట్ తాగవలదు అని ఎక్కడైనా ఉందా? నువ్వు ఎక్కడ ఉంటే చదవనే పెట్టి మీద రాయించాడు దేవుడు, ఏమని సిగరెట్ తాగితే చచ్చిపోతావని. అక్కడ చదవనాడు అంటే ఎక్కడ చదివేస్తాడట? ముందు చదువు అక్కడ. దేవుడు అన్ని ఇక్కడ రాయించాల్సిన అవసరం, కొన్ని నీ కళ్ళ ముందు రాయిస్తాడు అక్కడ. నువ్వు అవి చదవవు కానీ బైబిల్లో ఉంటే మానేస్తాడట. పొగ త్రాగితే పూర్వదినాల్లో పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం అని రాసేవారు. ఈ రోజున ఏమని రాస్తున్నా తెలుసా? స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగితే చచ్చిపోతావు. డబ్బులు పెట్టి కొనుక్కుని తాగుతుంటే నేను ఏమనాలి? అసలు నీ జ్ఞానం ఉందనాలా? ఆలోచించే ఒకసారి. నీ దేహాన్ని చెరుపు దైవాన్ని చెరుపు చేయదాన్ని తొలగించుకోమన్నాడు బైబిల్లో. ఆ మాటలోనే చాలా వచ్చేస్తాయి. నీకు మరి ప్రతిదీ స్పెసిఫిక్గా రాయాల్సిన అవసరం. ఒక పొడి తినచ్చా లేదా, ముక్కు పొడి పీల్చచ్చా లేదా, ఎన్ని అక్కర్లా నీకు. ఇంకా అవన్నీ నీ దేహాన్ని పాడు చేస్తాయి కాబట్టి నువ్వు వద్దంతే. అది బైబిల్ చెప్పిన మాట.